దేవుడు రక్షించుకోవాలంటే రక్షించుకోలేదండి. ఆయనకి అసాధ్యమైంది లేదు కదా, ఆయనకి సమస్తము కూడా సాధ్యమైంది. ప్రభు మన ఎందుకు మనసు కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడో మరి మనందరికీ తెలుసు. ప్రభు మరి మన కొరకు మన పాపాల కొరకు మరి బలి అర్పణలిస్తే అది మరి పాపాలను క్షమించబడతలేదని ఆయనే మనసు కుమారుడిగా మన లోకానికి వచ్చి మరి ఆయన శ్రమపడి మరి సిలువేయబడి మన కొరకు మన రక్తం ఆయన రక్తాన్ని మన కొరకు సింహించాడు. ప్రభు మరి అంత కొరకు మరి దేవుడు అధికారాలన్నీ కూడా తండ్రి దగ్గర పెట్టి ఆయన మనసు కుమారుడిగా వచ్చాడు భూమి మీదకి వచ్చి మరి అనేక మరి 33 సంవత్సరములు మరి ఆయన భూమి మీద ఉండి లోకంలో ఎన్నో మరి పరిచారాలు చేసి ఎన్నో కార్యములు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యములు మరి చనిపోయిన వారిని కూడా లేవనెత్తి మరి అనేకమైన కార్యములు చేసినప్పటికైనా మరి యూదులు నమ్మాలా నమ్మలేదా తెలియకపోతున్నారు. నమ్మలేదు. మరి చూశారు, అద్భుతాలు చూశారు, ఆశ్చర్య కార్యములు చూశారు. మరి కన్యకి అనేకమైన మరి మరణించిన వారిని మరి కుంటి వారిని గుడ్డి వారిని మోగవారిని మరి రక్తస్రావం కలిగిన వారిని అందరినీ కూడా ప్రభు రక్షించడే. రక్షించినప్పుడైనా ప్రభు మమ్మల్ని రక్షించావు, నువ్వు దావీదు కుమారుడు, నువ్వు పరిశుద్ధుడు అని ఎవరు కూడా మాట్లాడలేదండి. మరి చేసిన అద్భుతాలు కూడా మర్చిపోయి మరి ఆయన్ని మరి శ్రమ మరి సిలువేయమని మరి యూదులు మరి యెరూషలేము ప్రజలందరూ కూడా సిలువేయండి అన్నప్పటికైనా మరి మరి పిల్లయాడు చేతులు పట్టుకున్నాడు. నా పాపను మా మీద మా పిల్లల మీద ఉండమన్నారు తప్ప ఆయన దేవుడు పరిశుద్ధుడు మా కొరకు వచ్చాడని ఎవరు కూడా మరి క్షమాపణ లేదండి ఇశ్రాయేలు ప్రజలకి. అందుకే ఎప్పుడు కూడా అక్కడ యుద్ధాలు మరి రక్తపాతమే తప్ప ఏది మనశ్శాంతి అన్నది లేదు. దేవుడు వచ్చేటప్పటికి మరి దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమి సమర్థ అని విక్కరంగా కేకలు వేసి నా చేయాలి ఎందుకు విడిచింది అని ప్రభు మాట్లాడుతున్నాడు. మరి ముస్లిం మీద ఆయన మరి రక్షించుకోవాలంటే ఆయనకి శక్తి సరిపోదా? ఆయనకి శక్తి లేదా? ఆయనకి బలం లేదా? ఆయనకి జ్ఞానం లేదా? మనమైతే జ్ఞానం లేని వాళ్ళము, అజ్ఞానము. దేవుడైతే గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచన తప్ప నిత్యము తండ్రి అయిన మనము చేసిన పాపాల కొరకు ఆయన రక్తాన్ని కార్చి సిలువలో వేలాడినప్పటికైనా మనందరినీ కూడా మన కొరకే తప్ప అయ్యా క్షమించండి కొంత మాట మాట్లాడారు. నన్ను పరవరి దమ్మతో కూడా నీవు కూడా నాతో పరదేశులైందు అమ్మ అదిగో నీ కుమారుడని మరి 7 మాటలు కూడా అది మన కొరకే మాట్లాడారు. అంతే తప్ప మనం ఏదనుకున్న ప్రార్థన చేస్తాం, వెళ్తున్నాము ఆలయంలోకి వస్తున్నాం అంతేనే సరే. జ్ఞానము కలిగి ఉండాలి, విన్న మాటలు వాక్యము మన హృదయంలో భద్రపరచాలి. అప్పుడే దేవుడు మరి మన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. ఆయన అమూల్యమైన రక్తంతో మన పాపాలు కడిగాడు. మనము పవిత్రమని కాదు, నీతిమంతులమని కాదు, కానీ అంటే ఆయన రక్తానికి మరి విలువ కట్టి మన పాపలు ఆయన మరి మనం నరకంలోకి వెళ్ళిపోకూడదని. మనం నరకానికి వెళ్ళిపోతే ఆయన చేసిన శాఖకి పట్టమన్నది. అందుకే మనము కూడా రక్షింపబడాలని దేవుడు మన కొరకు ఎంతో శ్రమపడి ఆయన రక్తాన్ని కార్చి ఆయన మరి సిలువలో మరి మరణించి 3వ దినం లేచి మరి తండ్రి సింహాసనం మీద ఆయన కుడిపక్షాన్ని కూర్చున్నాడు. మళ్ళీ ఎలా వస్తాడండి? గొర్రె పిల్లవలే వచ్చాడు, గొర్రె పిల్లవలే వదిలిపబడ్డాడు, సిలువలో మరణించాడు. మరి అప్పటికైనా మరి మళ్ళీ పదవ సింహం వలె మన మధ్యకు వచ్చినప్పుడు మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మన జీవితాలు ఎలా ఉన్నాయి, మార్పు లేదా అని మనం ఒకసారి పరిశోధించుకోవాలని. ఒకరినొకరు నిందించుకోకూడదు, ఒకరినొకరిని బాధించుకోకూడదు. శ్రమలు మన భయంకరంగా ఉన్నాయి. యుద్ధాలు ఆగలేదు, ఎక్కడ ఆగిపోదు. ఎందుకంటే శ్రమల గ్రహింపును ఆలోచించుకోవాలి. మనం ప్రతి ఒక్కరు కూడా తింటున్నాము, త్రాగుతున్నాము, మనకు ఉన్నదనే మనకి అని అనుకుంటాము. అది చాలా తప్పండి. మన పక్క వారిని కూడా ఆలోచించుకోవాలి. నిన్ను లేని పొరుగు వారిని ప్రేమించమన్నారు కదా. మన సహోదరు ప్రేమ మనకుందా? ఎవరన్నా వస్తే భిక్షకాలు వస్తే మనం ఒక రూపాయికి భిక్ష వేస్తామా? ఏదేమండి, అది మనకి రాదు. దేవుడే వస్తాడేమో ఆ సమయంలో ప్రభువారు వచ్చి అప్పుడు అడుగుతారు, అమ్మ నాకు ఆకలిగా ఉంది, అమ్మ పెట్టమన్నప్పుడు మనం ఎవరైనా అప్పుడు అంటున్నారు మాట, నేను నీ ఇంటికి వచ్చాను, నాకు భోజనం పెట్టావా, నా కాళ్ళకి నీళ్ళు ఇచ్చావా, నన్ను గుర్తు తెచ్చుకున్నావు అని అడిగినప్పుడు మనం ఏం చెప్పగలము? అందుకే ప్రతి ఒక్కరు కూడా కాలం సమీపమంది భయంకరమైన దినాలండి. మరి భయంకర దినాలను బట్టి అంటున్నారు, వెళ్తున్నారు స్త్రీలు, ఓ ప్రార్థన చేస్తున్నారు. అది తప్పండి. ఎవరి విశ్వాసం వారిది, ఎవరి రక్షణ వారిది. నువ్వు రక్షింపబడితే నీ బిడ్డలు రక్షింపబడతారు. అది గుర్తు తెచ్చుకుని ఒకరు పలుకు మనం ఒకరు కాదు
చేసుకుని దేవుని యొక్క విశ్వాసం నుంచి మనము వర్తిల్లాలని మరి తప్పులుంటే నాకు క్షమించిన దేవుడు దేవుడు చూడాలి. ఆమేన్.